సవాల్ విసిరిండు, ఢిల్లీకి పారిపోయిండు. చేతగానప్పుడు సవాల్ ఎందుకు విసిరాలి? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చిన కేటీఆర్ రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు. రాజకీయ సన్యాసం అన్నాడు, మాట తప్పిండు. ఇప్పుడు సవాల్ విసిరిండు, పరారయ్యిండు. మరో ఛాన్స్ కూడా ఇస్తున్నాం, ప్లేసు డేటు టైము డిసైడ్ చేయి. జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే కూడా వస్తా. ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు ఏమంటున్నారు, నేను మీ ఇంటికి రమ్మన్నా వస్తా. మీ జూబ్లీ ప్యాలెస్ అంటే ఆయన బంగ్లా, ఆయన ఇంటికి రమ్మన్నా వస్తా. డేటు టైం నువ్వే ఫిక్స్ చేయి, నేనే వచ్చి మాట్లాడతా. మీడియాని తీసుకొని మీడియా ముందు లైవ్ కవరేజ్ మధ్యలో మాట్లాడదాము అంటున్నాడు. ఇక ఏ అంశం మీదైనా చర్చించడానికి రెడీ. చర్చకు రాలేకపోతే కేసీఆర్కు క్షమాపణ చెప్పు. కేసీఆర్ను తిట్టినందుకు ముక్కు నేలకు రాయి. నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిండ్రు. నీళ్ళేమో ఆంధ్రాకు పోతా ఉన్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతా ఉన్నాయి. ఇంకొకటి మర్చిపోయారు వీళ్ళు మధ్యలో పేరు, గుజరాత్కి కూడా పోతున్నాయి కొన్ని. మొత్తం ఢిల్లీకి ఏం పోతలేవు. గుజరాత్కు కొన్ని పోతున్నాయి, ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి కొన్ని పోతున్నాయి. ఇక తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని మురిసిపోతున్నాడు. ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ పరిపాలన ఉన్నది, కర్రు గాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పైన నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిండు. అయితే ఇదే అంశం మీద మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. చర్చ మేము అసెంబ్లీలో అన్నాము, ఇక్కడ కాదు అని చెప్పేసి. ఇగో ఏమంటున్నారు, నిన్న చర్చ కేటీఆర్ గారు మేము చర్చ అన్నది అసెంబ్లీలో, ప్రెస్ క్లబ్లో కాదు, మీరు అసెంబ్లీకి రండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం అది కూడా. ఇగో సభలో చర్చిద్దామంటే ప్రెస్ క్లబ్లో రాద్ధాంతం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా గల్లంతే. నేను స్పందించేంత స్థాయి కేటీఆర్ది కాదని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంట. ఊర్నియం అందరిది స్థాయి పెద్ద స్థాయి అయిపోయాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిది నా స్థాయి చాలా పెద్దది, నేను స్పందించేంత కానే కాదని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటాడు చివరికి ఆఖరికి. ఆయన ఎవరో కూడా తెలియదు. మొన్నటిదాకా ఆయన పీసీసీ అయిన దాకా తెలంగాణలో సగం మందికి 90% మందికి తెలియదు. ఆయన కూడా కేటీఆర్ స్థాయి నాది కాదని చెప్పేసి మాట్లాడబట్టి కేటీఆర్ పిచ్చి కుక్కలాగా ఒరుతున్నాడు అని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి ఎవరినా సామ రామ్మోహన్ రెడ్డి ఎవరిని చెల్లెలి ఫోన్ ట్యాప్ చేసిన నీచ చరిత్ర అని చెప్పేసి అద్దంకి దయాకర్ మాట్లాడాడు. అయితే ఇక ఇంకొక పత్రికలో కూడా చూద్దాము. ఇగో ఇక్కడ సీఎం రమ్మన్నది కేసీఆర్ని, రావాల్సింది అసెంబ్లీకి. ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు చెవాకులు. కేటీఆర్ పైన ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం. మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మీరు ఏడికి రమ్మన్నా వాళ్ళు వస్తామని రెడీ అంటున్నారు. ఏడికి రమ్మన్నా ఇప్పుడు ఎవరు మాట్లాడితే మీకు క్లారిఫికేషన్ కదా కావాల్సింది. కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, జగదీష్ రెడ్డి మాట్లాడినా, ఇంకొక నాయకుడు మాట్లాడినా మీకు ఏం కావాలి? వాళ్ళ హయాంలో రైతులకు చేసినటువంటి కార్యక్రమాలు ఏందో వాళ్ళు చెప్పాలి, మీ హయాంలో రైతులకు చేసినటువంటి కార్యక్రమాల్లో మీరు చెప్పాలి. మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో ఎన్ని పొక్కలు ఎన్ని బొక్కలు ఎంతమందికి అన్యాయం చేసిరో వీళ్ళు చెప్తారు, వాళ్ళు చేసే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి. ఇది కదా జరగాల్సిన చర్చ. ఊరికే రోజు నీ మీద ఆయన మీద నువ్వు ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని రాష్ట్ర రాజకీయాలు సమస్యలు ఏవి చర్చకు రాకుండా ఓన్లీ దీని చుట్టుముట్టే రాజకీయం జరిగే బదులు ఆ చర్చ చేస్తే అయిపోతుందని చెప్పేసి వాళ్ళు కూడా స్వీకరించింది. ప్రధాన ప్రతిపక్షంగా స్వీకరించినప్పుడు తీసుకోవాలి, తీసుకొని చర్చ చేయాలి. సరే ప్రెస్ క్లబ్ కాదన్నారు, సరే దానికి వాళ్ళు కూడా అదవుతున్నారు. అసెంబ్లీలోనే చర్చ చేయండి. మరి వాళ్ళు నిన్న అది కూడా అన్నారు, అసెంబ్లీలోకి రావడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు, మేము అసెంబ్లీకి కూడా వస్తాము, కానీ మైక్ కట్ చేయొద్దు. మీరు మైకు ఎట్లుంటుందంటే అసెంబ్లీలో స్పీకర్ చేతిలో మైక్ ఉంటుంది. అధికార పక్షం మాట్లాడినంతసేపు ఇస్తాడు ఆయన, ఎంతసేపు మాట్లాడిస్తూనే ఉంటాడు మైకు. ప్రతిపక్షం మాట్లాడి బాగా పీక్స్కి పోయి అసలు విషయాలు బయటకు వచ్చే టైంలో టక్కున కట్క బంద్ చేస్తాడు. ఇక బయటికి వస్తుంది, బయటికి వెళ్ళి వస్తుంది చెప్పు వాయిస్. సో కాబట్టి ఇట్లా మైకులు కట్ చేసే ప్రయత్నం ఇందులో చేస్తారు. మీరు మైక్ కట్ చేయకండి, మైక్ కట్ చేయమని చెప్పేసి మాకు హామీ ఇవ్వండి. మేము తప్పకుండా అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. అసెంబ్లీకి రాకుండా పారిపోము, మేము అసెంబ్లీలోనే మాట్లాడతాం. ఇప్పటిదాకా ఏ అసెంబ్లీకి కూడా చర్చ పెడితే మేము మధ్యలో పోలేదు. మధ్యరాత్రి 2 గంటల దాకా కూడా చర్చ చేసినాం, ప్రభుత్వాన్ని మేము కడిగేసినాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దాన్ని కూడా రెడీగా ఉన్నారు బట్టి గారు వాళ్ళు. మీరే ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఒక స్పెషల్ సెషన్ పెట్టండి, ఏదో బడ్జెట్ సెషన్లను లేకపోతే ఇంకే సెషన్లను పెట్టి దానికి ఒక రోజు కేటాయించడం కంటే ఒక స్పెషల్ ప్రత్యేక సమావేశాలు పెట్టండి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు వెంటనే కాల్ఫర్ చేయండి అన్ని పార్టీలకి. ఎన్ని రోజులు పెడతారో చర్చించండి. బీఎస్సీ మీటింగ్ పెట్టండి, పెట్టేసి ఎన్రోల్ పెడదాము. ఏ అంశం మీద ఎన్రోల్, రైతు అంశం మీద ఒకరోజు చర్చ, ఆర్థిక అంశం మీద ఒకరోజు చర్చ, ఇరిగేషన్ మీద ఒకరోజు చర్చ, ఆరోగ్య శాఖ మీద ఒకరోజు చర్చ,
విద్యాశాఖ మీద ఒకరోజు చర్చ, అన్నిట్ల మీద ఒక్కొక్క రోజు చర్చ పెట్టుకుంటారండి. అభివృద్ధి మీద ఒకరోజు చర్చ, అప్పుల మీద ఒకరోజు చర్చ, తెచ్చినటువంటి అప్పులు ఎంత, కడుతున్నటువంటి మిత్తిలు ఎంత, ఇవన్నిటి మీద ఒకరోజు చర్చ పెట్టుకుంటూ వస్తే ప్రజలు కూడా క్లియర్ అయిపోతారు. ఊకే ఈ పంచాయతీ ఉండదు, ఈ లొల్లి పంచాయతీ ఉండదు. పొద్దుగాలు లేస్తే ఆయననే నువ్వు ఒకరోజు 4 లక్షల కోట్లు అప్పంటాడు, ఒకరోజు 5 లక్షల కోట్లు అప్పంటారు, ఒకరోజు 8 లక్షల కోట్లు అప్పంటారు. మన సభలను అయితే 9 లక్షల కోట్లు అప్పని ప్రచారం చేశారు. ఇక అదుపే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక చేసిన అప్పు కూడా గత ప్రభుత్వం అకౌంట్లోనే వేస్తున్నట్టు కనపడతా ఉంది వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే. సో కాబట్టి మంచిగానే మరి మీరు కూడా అసెంబ్లీకి రమ్మన్నారు, వాళ్ళు కూడా వస్తుంది రెడీగా ఉన్నారంట, నిన్న మాట్లాడారు. సో కాబట్టి మరి అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలోనే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మైక్ కట్ చేయకుండా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు 10 మందే ఉన్నారు, మీరు 20 మందే ఉన్నారు కాబట్టి మీకు గింతనే టైం ఇస్తామని పెట్టకూరు. ఎందుకంటే సబ్జెక్ట్ పెద్దది ఉన్నప్పుడు అట్లా టైం కేటాయించుకుంటూ పోతే కథ వేరే తిరిగి అవుతుంది. కావాలంటే బీజేపీల సమయం కూడా బీఆర్ఎస్ వాళ్ళకి, ఎందుకంటే బీజేపీ ఎట్లా ప్రశ్నించరు, అది మీ పక్షమే మొత్తం, మీ తోక పార్టీడ 8 మంది ఎమ్మెల్యేలు మీ అంటే కలిపేసుకుంటే అయిపోతుంది. అనవసరంగా ఇళ్ళకెళ్ళి 10 మందిని గుంజుకురు మీరు, కానీ ఆ 8 మంది మీకే సపోర్ట్గా ఉన్నారు. రేపు మీ ప్రభుత్వం పడిపోకుండా ఆడ కాపలా ఉంటారు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు కొత్త నినాదం తీసుకుర్రు. ఏం నినాదము? ఒకటి ప్రభుత్వానికి కాపలా కాయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం కాకుండా, అలాగే ఆంధ్ర ఛానళ్లకు ప్రధానంగా మెయిన్గా కుల మీడియాకు కాపలా కాయాలి. ఆ ఛానళ్ళ మీదకి ఎవరైనా రాకుండా బీజేవైఎం వాళ్ళు వీళ్ళంతా చేసే పని ఇప్పుడు అదే అన్నమాట. సో కాబట్టి వాళ్లకు కాపలా కాసే పని బీజేపీ వాళ్ళు అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వానికి ఏం కాకుండా కాపలా కాస్తున్నారు, అటు కూడా ఏం కాకుండా కాపలా కాస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు వారు మరి ఆ పని చేయాలి. ఎట్లాగా మీ పక్షమే కాబట్టి వాళ్ళ టైం కూడా వీళ్ళకి ఇవ్వండి. మరి వీళ్ళే మాట్లాడతారంటే అసెంబ్లీకి వస్తాను కూడా రెడీగా ఉన్నారు.